కష్టపడి వాడిని చదివించినాడు. అది ఇంట్లో ఎవడోడు ఉంటాడు కష్టపడేవాడు, అంతే కదా. నేను అందుకే నేను అడిగిండేది, అన్ని కష్టపడి నువ్వు చదివించినావా అని అడుగుతున్నా. నువ్వు కష్టపడినావు, ఇంకా ఏం చేస్తున్నావు మళ్ళీ నువ్వు ఇప్పుడు? పిల్లలు ఎంతమంది ఉన్నారు? ఇంకోటి వాడి మనసు ఎంత గొప్పదనుకోండి, ఆ బాబు చెవుడున్నా కానీ పెళ్లి చేసుకుంటాడు. ఆ బాబు అందరూ వద్దన్నోళ్ళమే, అందరూ వద్దన్నోళ్ళమే. వద్దంటే బాధపడతారు. ఏమైతుంది తమ్ముడిని ఎప్పుడైతే చదివించినాడో కష్టపడి ఆడే అర్థం చేసుకోండి మనవాడు మనసు, అంతే కదా. ఏం సమాచారం? ఇలా మీరందరూ కలుసుకొని చేస్తే వస్తాము, లేదు వద్దనుకుంటే ఈసారి కూడా ఇంకా అంతే. ఎవరికి నాటకాలు వేసేది నువ్వేనా? గోవింద్